ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. 7 నిందితుల రిమాండ్ ముగిసింది. దీంతో నిందితులందరినీ నేడు కోర్టులో హాజరుపరచనున్నారు అధికారులు. లిక్కర్ కేసులో రిమాండ్ లో ఉన్నాడు రాజ్కస్ రెడ్డి అండ్ చాణక్య. అయితే రాజ్కస్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణను రేపటికి వాయిదా వేసింది విజయవాడ కోర్టు. అదేవిధంగా చాణక్య బెయిల్ పిటిషన్ ను గురువారానికి వాయిదా వేసింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. 7 నిందితుల రిమాండ్ ముగిసింది. దీంతో నిందితులందరినీ నేడు కోర్టులో హాజరుపరచనున్నారు అధికారులు. లిక్కర్ కేసులో రిమాండ్ లో ఉన్నాడు రాజ్కస్ రెడ్డి అండ్ చాణక్య. అయితే రాజ్కస్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణను రేపటికి వాయిదా వేసింది విజయవాడ కోర్టు. అదేవిధంగా చాణక్య బెయిల్ పిటిషన్ ను గురువారానికి వాయిదా వేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, ప్రస్తుతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారిన లిక్కర్ స్కామ్ కేసు నిందితుల జ్యుడిషియల్ రిమాండ్ ఈ రోజుతో ముగియనుంది. దీంతో పోలీసులు కస్టడీలో ఉన్న 7 నిందితులకి సంబంధించి జైలు అధికారులు ఈ రోజు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. అయితే మరోసారి నిందితులకి కస్టడీ కూడా కోరే అవకాశం కూడా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఏదైతే కస్టడీకి ఇచ్చారో నిందితులకు సంబంధించి కస్టడీలో సహకరించలేదు, ఎలాంటి సమాచారం అంటే పోలీసులు అడిగిన ప్రశ్నలకి ఏ రకమైన సహకారం అందించలేదు అనేది కూడా పోలీసులు కోర్టుకు తెలిపే అవకాశం ఉంది. దృష్టికి కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇక వేల కోట్ల స్కామ్ జరిగినట్టు నిర్ధారణకు రాగా ఇప్పటికీ ఈ కేసులో ఈడీ కూడా జోక్యం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలోనే అనే ఉత్కంఠ అయితే నెలకొంది. ఇప్పటికే వీళ్ళందరూ రాజ్కస్ రెడ్డి కావచ్చు, చాణక్య వీళ్ళందరూ కూడా గోవిందప్ప బాలాజీ బెయిల్ కి సంబంధించి ఇప్పటికే హైకోర్టుని ఆశ్రయించిన పరిస్థితి అయితే ఉంది. మరోపక్క సుప్రీంకోర్టు కూడా ఆశ్రయించిన పరిస్థితి అయితే ఉంది. ఇక బెయిల్ వస్తుందనే కొత్త ఉత్కంఠగా నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ఈ లిక్కర్ స్కామ్ కేసులో 7 నిందితులు జ్యుడిషియల్ రిమాండ్ ని విజయవాడలోని ఏసీబీ కోర్టు మే 20న వారికి కస్టడీ జూన్ 3 వరకు కూడా పొడిగించిన పరిస్థితి ఉంది. ఈ రోజుతో ఆ కస్టడీ ముగుస్తున్న నేపథ్యంలో నిందితుల్లో రాజ్కస్ రెడ్డికి సంబంధించి అటు సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య, దిలీప్, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి 7 నిందితులుగా ఉన్నారు. అటు కోర్టు సిట్ కి సంబంధించిన కేసు దర్యాప్తు పురోగతిని తెలియజేయాలంటూ కూడా ఇప్పటికే ఆదేశించిన నేపథ్యంలో ఇందులో భాగంగా గత నెల 31న 4 కీలక నిందితులు అటు రాజ్కస్ రెడ్డి కావచ్చు, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పల సంబంధించిన 2 రోజుల పాటు విచారించింది సిట్ బృందం. డబ్బు లావాదేవీలు కావచ్చు, ఆస్తి ఒప్పందాలు, అక్రమ లాభాలలో సంబంధం ఉన్న కుటుంబ పెట్టుబడుల పైన కూడా ప్రశ్నలు వేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ లిక్కర్ స్కామ్ చోటు చేసుకోగా కూటమి ప్రభుత్వం దీనిపైన సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. సిట్ ఏర్పాటు నుంచి ఈ కేసులో కొంత వైసీపీ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, వ్యాపారవేత్తల విచారణ అయితే ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. ఈ విచారణకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే నిందితులుగా ఉన్న 7 కూడా కొంత సిట్టు విచారణకి సహకరించట్లేదు. కాబట్టి మరొకసారి రిమాండ్కి ఇవ్వాలంటూ కూడా కోరే అవకాశం ఉంది. అయితే ఈ రోజు కస్టడీ ముగిస్తున్న నేపథ్యంలో కోర్టు మరొకసారి కస్టడీకి సంబంధించి తెలుస్తుందా లేదు బెయిల్ అనేది కూడా మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం అయింది. క్రాంతి, సిట్ అధికారులు మళ్ళీ ఏమైనా కస్టడీ పిటిషన్ వేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇప్పటికే ఒకసారి కస్టడీ 2 రోజుల పాటు తీసుకున్న సిట్ అధికారులు ఈ నేపథ్యంలోనే ఆ కస్టడీ సమయంలో తమకి ఎలాంటి సహకారం అందించలేదు. ఎన్ని ప్రశ్నలు అందించినప్పటికీ కూడా ఎలాంటి సమాచారం కానీ దానికి సంబంధించి క్వశ్చన్స్ కి సంబంధించిన జవాబులు దాటివేసే ప్రయత్నం చేశారని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లే అవకాశం కనబడుతుంది. కాబట్టి మరొకసారి కస్టడీని కూడా కోరే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే కొంత కీలకమైన సమాచారం పోలీసులు సిట్ అధికారులు అయితే రాబట్టిన నేపథ్యంలో దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి అసలు ఏ రకంగా ఈ లావాదేవీలు జరిగినాయి, 7 అంకెల పద్ధతిలో ఏ రకంగా ఎవరు క్రియేట్ చేశారు, 7 అంకెల పద్ధతిలో ఎక్కడికి ఫైనల్ గా ఇదంతా చేరింది అనే దానికి సంబంధించి ఒక పూర్తి స్థాయి దర్యాప్తు అనేది ఒక చివరి దశకి వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతము ఈ రాజ్కస్ రెడ్డి అనే వ్యక్తి ప్రధాన గుర్తిస్తున్న నేపథ్యంలో ఈ రాజ్కస్ రెడ్డి ద్వారా ఎవరెవరికి ఎక్కడికి చేరినాయి, ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారనే అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే సిట్ అధికారులు అనేక ఆధారాలు సేకరించిన నేపథ్యంలో దానికి సంబంధించి ఏ రకంగా
ఇవన్నీ మళ్లించారు, నిధుల మళ్లింపు ఏ రకంగా జరిగిందనే అంశాలకు సంబంధించి కూడా కొంత సహకరించారు. ఆ ప్రశ్నలకి సంబంధించి కూడా కస్టడీలో వాళ్ళు ఎవరు సహకరించలేదు కాబట్టి మరొకసారి కస్టడీకి ఇవ్వాలని కూడా కోరే అవకాశం ఉంది. అయితే కోర్టు కస్టడీకి ఇస్తుందా లేదు, ఈ కస్టడీకి సంబంధించి ఏదైతే రిమాండ్ కి సంబంధించి పొడిగిస్తుందా లేదు బెయిల్ ఇస్తున్నది కూడా మనకు వచ్చేప్పుడు తెలిసే అవకాశం అయితే ఉంది. క్రాంతి, విచారణలో ఏమైనా కీలక విషయాలు రాబట్టారా? అయితే విచారణ సమయంలో ఇప్పటికే సిట్ అధికారులు అయితే దర్యాప్తు పూర్తి స్థాయిలో కొంత చివరి దశకి చేరుతుందని కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటు ఈ కేసులో ముఖ్యంగా ఈడీ కూడా ఇన్వాల్వ్మెంట్ అయింది, ఆర్థిక పరమైన విషయాలు కాబట్టి. దాంతో పాటు ఇప్పటికే ఈ కేసులో ఏడుగురు నిందితులకు సంబంధించి కూడా 2 రోజులు కస్టడీకి తీసుకున్న నలుగురిని కస్టడీకి తీసుకున్నప్పటికీ కూడా ముఖ్యంగా రాజకాశ్ రెడ్డి కావచ్చు, అటు సత్యశేఖర్ రెడ్డి కావచ్చు, గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, ఇలా ముఖ్యమైన వాళ్ళందరినీ కూడా విచారణ అంటే రిమాండ్ కి తీసుకుని విచారించిన సమయంలో, కస్టడీకి తీసుకుని విచారించిన సమయంలో వారి దగ్గర నుంచి ఏ రకమైన సమాధానాలు రాలేదు. పొందడం లేని సమాధానాలు అయితే కొన్ని చెప్పారనే దానికి సంబంధించి కూడా కొంత సమాచారం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మరొకసారి కూడా వారిని కస్టడీకి కోరే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇది కొంత కీలకంగా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కూడా ఈ మద్యం కుంభకోణం పైన ప్రత్యేకమైన దృష్టి సారించింది. దానిలో భాగంగానే ఇప్పటికే ఆ సిట్ అధికారులు అయితే ప్రత్యేకంగా ఈ అంశానికి సంబంధించి నిధుల మళ్లింపు అవ్వచ్చు, అసలు ఆ వ్యవస్థ ఏ రకంగా క్రియేట్ అయిందనే అంశాల మీద ఇప్పటికే పూర్తి స్థాయి దర్యాప్తు అయితే చేశారు. దానిలో భాగంగా నిందితులుగా భావిస్తున్న వీళ్ళకి సంబంధించి 2 రోజుల కస్టడీలో అనేక రకాలైన ప్రశ్నలు వేయడం, అయితే వారి దగ్గర నుంచి ఆ స్థాయిలో జవాబు రాకపోవడంతో ప్రస్తుతం వాటిలన్నిటి సారాంశం కూడా ఈ రోజు కోర్టు ముందు ఉంచే అవకాశం కనబడుతుంది. అయితే కోర్టు న్యాయస్థానం న్యాయమూర్తి ఏ రకంగా తీర్పు ఇవ్వబోతున్నారంటే దీనికి సంబంధించి ఈ రోజు మరొకసారి ఈ కస్టడీకి సంబంధించి కస్టడీ పోలీసులు కోరే నేపథ్యంలో కస్టడీకి ఇస్తారా లేదు ఒక రిమాండ్ పొడిగిస్తారా, ఈ రోజుతో రిమాండ్ కూడా ముగుస్తున్న నేపథ్యంలో దాంతో పాటు మరొక బెయిల్ పిటిషన్ పైన కూడా విచారణ అయితే ఉంది. దానికి సంబంధించి రేపటికి వాయిదా పడిన పరిస్థితి అయితే ఉంది. అయితే కస్టడీకి సంబంధించి కూడా పోలీసులు కోరే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇక్కడ కొంత గతంలో ఇచ్చిన కస్టడీ సమయము ఎలాంటి సహకారం దొరకలేదు కాబట్టి కొంత ఆర్థిక పరమైన విషయం కాబట్టి దీనిలో లోతైన దర్యాప్తు చేయాలి కాబట్టి మరొకసారి కస్టడీకి ఇవ్వాలని కూడా కోరే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఒక పక్క సిట్ బృందం దర్యాప్తు చేస్తుంటే మరో పక్క ఈడీ కూడా ప్రవేశించిన నేపథ్యంలో ఈడీకి సంబంధించి కూడా దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. భారత్ లో రోజు రోజుకు కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 4000కు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 4026 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు కోవిడ్ బారిన పడి 5గురు మృతి చెందారు. మహారాష్ట్రలో కరోనాతో 2, కేరళ, బెంగాల్లో 1 చొప్పున చనిపోయారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 203 కోవిడ్ కేసులు రికార్డయ్యాయి. కరోనా కేసులు ఎక్కువగా కేరళలో 1435, మహారాష్ట్రలో 506, ఢిల్లీలో 483, గుజరాత్లో 338కి పైగా కేసులు నమోదయ్యాయి. ఇక వెస్ట్ బెంగాల్లో 338, కర్ణాటకలో 253, తమిళనాడు 189, ఉత్తరప్రదేశ్ 157 కేసులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయని, ఆ రాష్ట్రాల్లోనూ పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నామని హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. రాజస్థాన్లో 69, పుదుచ్చేరిలో 38, హర్యానాలో 28 యాక్టివ్ కేసులు ఉన్నాయని వివరించింది. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు విస్తరిస్తున్న నేపథ్యంలో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. మహేందర్.
చేసి మొత్తం ప్రపంచాన్ని అతలాకుతలం చేసినటువంటి కరోనా చాపర కింద నీరులా ప్రవహిస్తూ మొత్తంగా భారతదేశాన్ని మరోసారి టెన్షన్ పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన 24 గంటల్లో 203 కేసులు నమోదయ్యాయి. ఒకసారిగా మరి మొత్తంగా కూడా దేశవ్యాప్తంగా 4,000 కేసులు అయితే యాక్టివ్గా ఉన్నట్టు తెలుస్తుంది. దీంట్లో ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళలో ఎక్కువగా కేసులు నమోదవుతున్నట్టు తెలుస్తుంది. అంటే ఒకవైపు కరోనాతో ఏ ఒక్క మరణం కూడా చెందకూడదని ఇప్పటికే వైద్యులు కూడా సూచిస్తున్నారు. ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ కరోనా ప్రభావం ముఖ్యంగా గర్భిణులు, వృద్ధులు, శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడుతున్నట్టు వారిపైన ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందన్నట్టుగా గతంలో మాదిరిగా ఏదైతే నిబంధనలు ఉన్నాయో వాటిని అనుసరించాలని ఖచ్చితంగా చెప్తున్నారు. ఒక పక్క సోషల్ డిస్టెన్స్ కంపల్సరీ, అలాగే మాస్కులు ధరించాలి, శానిటైజర్లు ఎప్పుడు క్యారీ చేయాలి. ఇలాంటి అంటే చిన్నపాటి అనుమానం, కరోనా అనే అనుమానం ఉన్నా కూడా వెంటనే ఆసుపత్రులు చికిత్స చెక్ చేయించుకోవాలన్నట్టుగా వైద్యులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 24 గంటల్లో అంటే చూసుకున్నట్లయితే కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్ పైన ప్రత్యేక దృష్టి పెట్టామని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా 4,000 కేసులు ఉన్నాయి. ఇప్పటికే పుదుచ్చేరి, హర్యానాలో యాక్టివ్గా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఒక్కొక్క రాష్ట్రం ఇప్పటికే కొన్ని మరణాలు కూడా సంభవించినట్టు కూడా తెలుస్తుంది. ఢిల్లీలోని హాస్పిటల్లో 4 చికిత్స పొంది పూర్తిగా రికవర్ అయినట్టుగా కూడా ఒక గుడ్ న్యూస్ అయితే తెలుస్తుంది. మరోపక్క రాష్ట్రాల వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కేరళలో 1435 కేసులు ప్రస్తుతం యాక్టివ్గా ఉండగా మహారాష్ట్రలో 506, ఢిల్లీలో 483 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. అలాగే గుజరాత్లో 338 కేసులు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనిపైన ప్రత్యేక దృష్టి సారించామని కూడా చెప్తున్నారు. ఇక తమిళనాడు, మహారాష్ట్ర, కేరళలో అంటే ఒక్కొక్కరు చెప్పిన ప్రాణాలు కోల్పోయారని కూడా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కూడా అధికారికంగా చెప్పింది. మొత్తానికి ఎంత అప్రమత్తంగా ఉంటే తప్ప దీన్ని జయించలేమని, కరోనాతో ఏ ఒక్క మరణం కూడా సంభవించకూడదని వైద్యులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే ఏదైతే రాష్ట్రాల్లో ఎక్కువ కేసులు నమోదయ్యో అక్కడ ప్రత్యేక దృష్టి సారించామని, ప్రత్యేక నిఘా కూడా పెట్టామన్నట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే 4,000 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇంత రోజుకి ఇలా పెరగడంతో కరోనా టెన్షన్ అయితే దేశవ్యాప్తంగా వెంబడిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో అప్రమత్తంగా ఉండడం తప్ప మరొకటి ఏమి లేదు అన్నట్టుగా చెప్తున్నారు. ఏ చిన్న అనుమానం ఉన్నా కూడా అంటే కరోనా అనేటువంటి తెలిస్తే మాత్రం వెంటనే ఆసుపత్రికి వచ్చి చెక్ చేసుకోవాలి. సోషల్ డిస్టెన్స్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి. అలాగే బయటికి వెళ్తే మాత్రం సోషల్ డిస్టెన్స్ ఉండాలి. అలాగే మాస్కులు తప్పనిసరిగా ధరించాలన్నట్టుగా కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మహేందర్, కరోనా కొత్త సబ్ వేరియంట్ ద్వారా ప్రమాదం ఎంతవరకు ఉండే ప్రభావం ఉంది? వైద్యులు ఏం చెప్తున్నారు? అంటే కొత్త వేరియంట్లు, రకరకాల వేరియంట్లు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మరణాలు కూడా సంభవించాయి, కొంతమంది రికవర్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే ఈ ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో మనం చూసుకున్నట్లయితే BA.2 వేరియంట్ అయితే గుర్తించారు. అయితే దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు, వైద్య అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పరీక్షల సంఖ్యను పెంచుకోవాలని చెప్తున్నారు. అయితే ఇప్పటికైతే ఈ BA.2 మాదిరి గతంలో అంటే ఒమిక్రాన్ ఏదైతే వచ్చిందో మరి ఈ BA.2 వేరియంట్ గా తేలింది. మరి ఈ విషయాన్ని కేజీ వర్గాలు కూడా ఒక వేరియంట్ కు విషయాన్ని ధృవీకరించాయి. ఈ కరోనా ఒమిక్రాన్ గురించి ఆందోళన అవసరం లేదని, వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని అయితే సూచిస్తున్నారు. రాష్ట్రంలో కేసులు పెరుగుతుండడంతో రోజుకు 1000 వరకు పరీక్షలు చేస్తున్నామన్నారు. ఈ వేరియంట్ కు పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదంటున్నారు. కాకపోతే వృద్ధుల పైన, గర్భిణీ స్త్రీల పైన ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉన్నట్టుగా కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ మహేందర్, థ్యాంక్ యూ. మైనింగ్ కేసులో దర్యాప్తు మరింత వేగవంతమైంది. కాసేపట్లో కాకాని బెయిల్ కస్టడీ పిటిషన్ల తీర్పు వచ్చే అవకాశం కనిపిస్తోంది. కాగా మైనింగ్ కేసులో అరెస్ట్ అయిన కాకాని గోవర్ధన్ రెడ్డి కేసులో ఇప్పటికే నెల్లూరు ఎస్పీ కోర్టు వాదనలు విన్నది. ఇక ఇదే కేసులో మరో 2 విచారణకు పిలిచారు పోలీసులు.
మైనింగ్ కేసులో దర్యాప్తు మరింత వేగవంతమైంది. కాసేపట్లో కాకాని బెయిల్ పిటిషన్ పై తీర్పు వచ్చే అవకాశం కనిపిస్తోంది. కాగా మైనింగ్ కేసులో అరెస్ట్ అయిన కాకాని గోవర్ధన్ రెడ్డి కేసులో ఇప్పటికే నెల్లూరు ఎస్సీ ఎస్టీ కోర్టు వాదనలు వింది. ఇక ఇదే కేసులో మరో ఇద్దరిని విచారణకు పిలిచారు పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చరిత్ ఫోన్ ద్వారా అందిస్తారు. చరిత్, థ్యాంక్ యూ దీపిక. ఏదైతే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి మైన్స్ కేసు ఉందో అది నిన్న విచారణ జరగాల్సి ఉంది. నిన్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, ఏదో రకాల కేసులు అయితే ఆయన మీద ఈరోజు అక్రమ మైనింగ్ ఏదైతే క్వార్జ్ మైన్ తరలింపు, అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, అలాగే పేలుడు పదార్థాల నిల్వ, ఈ కేసులకు సంబంధించి A4 నిందితుడిగా ఉన్నాడు కాకాని గోవర్ధన్ రెడ్డి. ఆయన ఇప్పటికే నెల్లూరు జైల్లో రిమాండ్ లో ఉన్నటువంటి పరిస్థితి. అయితే నిన్న జరగాల్సినటువంటి విచారణ ఏదైతే ఉందో అది నిన్న జడ్జి అందుబాటులో లేకపోవడంతో ఈ రోజుకు వాయిదా పడింది. ఈ రోజు ప్రధానంగా కాకాని గోవర్ధన్ రెడ్డి బెయిల్ అప్లై చేస్తున్నారు. అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి తరఫున రోజారెడ్డి వాదనలు వినిపిస్తుండగా కాకాని గోవర్ధన్ రెడ్డికి వ్యతిరేకంగా అంటే పోలీస్ కస్టడీ తూరు కోర్టు ప్రభుత్వం తరఫున కూడా వాదనలు వినిపిస్తున్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి తరఫున అంటే ఏదైతే పెద్ద ఎత్తున అక్కడ అవినీతి జరిగింది, పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి, ఎస్సీ ఎస్టీలు బెదిరించారు, వివిధ కేసులకు సంబంధించినటువంటి ఘటనల్లో ప్రభుత్వం తరఫు నుంచి అంటే పోలీసుల కస్టడీ కోర్టు కూడా ఈ రోజు ఆయన కస్టడీ కోర్టు ప్రభుత్వం తరఫునటువంటి న్యాయవాది వాదనలు వినిపించబోతున్నారు. అయితే అత్యంత ఉత్కంఠపడుతున్నటువంటి ఈ కేసు ఈ రోజు బెంచ్ ముందుకు రానుంది. అయితే జడ్జి ఏం తీర్పు ఇవ్వబోతున్నారు అంటే బెయిల్ వస్తుందా లేదా, లేకపోతే పోలీస్ కస్టడీకి ఇస్తారా అనే దానిపై అయితే మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే కాకాని గోవర్ధన్ ఎపిసోడ్ మాత్రం వైఎస్ఆర్ శ్రేణులు అయితే మాత్రం బాగా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి. ఇప్పటికే కూడా కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి ఎలాంటి తీర్పు వెలువడబోతుంది అనేటటువంటి అంశం పట్ల అయితే మాత్రం వైసీపీ శ్రేణులు పూర్తిగా కూడా దానిపై నిమగ్నమై ఉన్నారు. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద అట్లాగే కోర్టు వద్ద కూడా పెద్ద ఎత్తున ఈ వైసీపీ శ్రేణులు అయితే ఇప్పటికిప్పుడే చేరుకున్న పరిస్థితి ఉందని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ బెయిల్ వస్తున్నటువంటి ఆశాభావంలో వైసీపీ శ్రేణులు ఉన్నప్పటికీ ఈ రోజు ఖచ్చితంగా కూడా కస్టడీకి మాత్రం తీసుకుంటామంటూ కూడా ఇటు ప్రభుత్వం తరఫున లాయర్ అయితే మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి. దీపిక, థ్యాంక్ యూ చరిత్. భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ పనులు నత్తనడకన నడుస్తున్నాయి. రైల్వే స్టేషన్ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంకెప్పుడు పనులు పూర్తి చేస్తారు బాబోయ్ అంటూ తలలు పట్టుకుంటున్నారు. ఇంతకీ రైల్వే స్టేషన్ పనుల్లో ఎందుకు తీవ్ర జాప్యం జరుగుతోంది? ఇందుకు కారణం ఎవరు? భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్లో అమృత్ భారత్ పథకం పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. 2023లో కొత్తగూడెం రైల్వే స్టేషన్ను ఎంపిక చేసి 25.41 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. కానీ ఇప్పటి వరకు 50% వరకు పనులు జరిగాయి. టెక్నికల్ సమస్యలతో పాటు ధర గిట్టుబాటు కాలేదని కాంట్రాక్టర్లు వెనకాడడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. కొత్తగూడెం రైల్వే స్టేషన్ భద్రాచలం ఆలయానికి సమీపంలో ఉండడంతో భక్తులు, ప్రయాణికులు ఇక్కడి నుంచి వేల సంఖ్యలో రాకపోకలు సాగిస్తారు. అమృత్ పథకంతో రైల్వే స్టేషన్లో సౌకర్యాలు మెరుగుపడతాయని భావించిన ప్రయాణికులకు నిరాశ ఎదురవుతుంది. 2 ఏళ్లుగా పనుల్లో జాప్యం జరుగుతుండటంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్లో ఆధునీకరణ పనులు 3 విభాగాలుగా జరుగుతున్నాయి. బిల్డింగ్ వర్క్, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, షీట్ వర్క్స్, స్టేషన్ ముఖద్వారం, ప్రవేశ ద్వారం, ఆలయ అభివృద్ధి పనులు చేయాల్సి ఉంది. అయితే రేటు గిట్టుబాటు కాకపోవడంతో ఆలయ పనులను సంబంధిత కాంట్రాక్టర్ నిలిపివేసినట్లు తెలుస్తుంది. దీంతో స్టేషన్ ముఖద్వారం, ప్రవేశ ద్వారం పనులు కూడా నిలిచిపోయాయి. స్టేషన్లో వెయిటింగ్ హాల్, బిల్డింగ్ నిర్మాణ పనులు చివరి దశకు వచ్చాయి. కానీ బాత్రూంలకు, రాకపోకలకు సంబంధించిన డోర్లు ఏర్పాటు చేయలేదు. విద్యుదీకరణ, వెయిటింగ్ రూములు, ఎస్కలేటర్, లిఫ్ట్ తదితర పనులు నత్తనడకన సాగుతున్నాయి. ప్లాట్ఫామ్ పైకప్పులను అధునాతన షీట్లతో నిర్మించే పనుల్లో కూడా ఆలస్యమవుతున్నాయి. దీంతో సీట్లన్నీ ప్లాట్ఫామ్ పైనే ఉంచడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. స్టేషన్లో అక్కడక్కడ జరిపిన తవ్వకాలు అడ్డుగా ఉన్నాయి. స్టేషన్ ముఖద్వారం దగ్గర కూడా అపరిశుభ్రత నెలకొంది. ప్రయాణికుల కుర్చీలు, బల్లల దగ్గర పైకప్పు లేకపోవడంతో ఎండ, వానకు ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. దీంతో వర్షం వస్తే ప్రయాణికులు ఫుట్ఓవర్ బ్రిడ్జ్ మెట్ల దగ్గర తలదాచుకుంటున్నారు. రైల్వే అధికారులు స్పందించి అభివృద్ధి, ఆధునీకరణ త్వరితగతిన పూర్తి చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. గత 2 సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి నిర్మాణం ఏదైతే ఉందో చాలా అసంపూర్ణంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ అమృత భారత్ అనేటువంటి పేరుతోటి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్కీమ్ ఉందో
దాంట్లో రైల్వే స్టేషన్లన్నీ కూడా ఆధునీకరణ పేరుతోటి చేస్తున్నటువంటి పరిస్థితి ఏదైతుందో చాలా నత్తనడక నడుస్తున్నటువంటి పరిస్థితి. దీనివల్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకం మొత్తం కూడా చాలా ఇబ్బందులు పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. టికెట్లు తీసుకునే కౌంటర్ దగ్గర నుంచి కానీ, లేదంటే స్టాండింగ్ అయ్యేటువంటి ప్రోగ్రామింగ్ కానీ, అక్కడ నడిచేటువంటి ర్యాకర్స్ కానీ, ఏదైతే ఆ మెట్ల దగ్గర కానీ మొత్తం కూడా బ్రిడ్జి నిర్మాణం చేపట్టే విషయంలో కూడా మొత్తం ప్రజానీకానికి అనేక రకాల అసౌకర్యంతో ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి వెంటనే ఏదైతే అమృత భారత్ అనే పేరుతోటి సంస్కరించి ఆధునీకరించాల్సినటువంటి పరిస్థితి ఉందో ఆ స్కీమ్ వరకు ఇప్పటి వరకు కూడా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కావచ్చు, ప్రభుత్వం నిర్లక్ష్యం కావచ్చు, ప్రజలకు అవసరకరంగా ఉన్నటువంటి పరిస్థితి లేదు. వెంటనే సంపూర్ణమైనటువంటి పనులు ప్రారంభించాలని చెప్పేసి మేము భావిస్తాను. స్టేషన్లో ఎక్కడ చూసినా పనులకు సంబంధించిన సామగ్రి ఉండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. స్టేషన్లో కూర్చునేందుకు నీడ కూడా లేదని స్థానికులు వాపోతున్నారు. వెయిటింగ్ హాల్ పనులు కూడా ఇంకా పూర్తి కాలేదని, రైలు వచ్చే వరకు ఎక్కడ వేచి ఉండాలో తెలియడం లేదని అంటున్నారు. అధికారులు చర్యలు చేపట్టి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రి శిథిలావస్థకు చేరుకుంది. ఆసుపత్రిలో కనీస వైద్య సదుపాయాలు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ ఆసుపత్రికి వెళ్లడానికి రోగులు మొగ్గు చూపడం లేదు. గతంలో వైద్యం కోసం బారులు తీరినప్పటికీ కాలక్రమేణా ఆసుపత్రి రూపురేఖలు మారిపోయాయి. పేషెంట్లు తగ్గిపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేలూరుపాడు, కొక్కొనూరు, బోర్గంపాడు మండల ప్రజలు వైద్యం కోసం ఎక్కువగా భద్రాద్రి జిల్లా బోర్గంపాడు ఆసుపత్రికే వచ్చేవారు. ఆసుపత్రిలో పనిచేసే వైద్యులు సరిగ్గా రాకపోవడంతో ఒకవేళ వచ్చినా సమయపాలన పాటించకుండా వస్తారని, ఇష్టారీతిలో చుట్టం చూపుగా వచ్చిపోతూ ఉంటారు అనే ఆరోపణలు వచ్చాయి. దీంతో పాటు ఆసుపత్రి కూడా శిథిలావస్థకు చేరుకుంది. గతంలో పినపాక నియోజకవర్గంలోని మణుగూరు, అశ్వాపురం, బూరగంపాడు మండలాల్లో ఎవరైనా చనిపోతే పోస్టుమార్టం నిమిత్తం ఈ ఆసుపత్రికి వచ్చేవారు. కానీ ఇప్పుడు ఆసుపత్రి శిథిలావస్థకు చేరుకోవడంతో పాటు మార్చురీ రూమ్ పైకప్పు కాంక్రీట్ పెచ్చులుగా ఊడి కింద పడుతూ ఉండడంతో ఇక్కడ వైద్యులు చేసేది లేక మృతదేహాలను భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్నారు. దీంతో ఈ ఆసుపత్రికి కాలం చెల్లిందని అనుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా కౌన్సిల్ మెంబర్. నా పేరు చుక్కపల్లి బాలాజీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బుర్గంపాడు మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి దారుణమైన పరిస్థితి. గతంలో ఈ మండలంలో అనేక వందల మంది ఈ ఆసుపత్రిలో చికిత్స చేయించుకునేవాళ్ళు. మరి ఈ రోజున ఈ మండలంలో కనీసం 10 సంఖ్యగా అంకితమయ్యారు. మరి చూసుకుంటే ఈ పినపాక నియోజకవర్గంలో కరగూడెం, పినపాక, మణుగూరు మండలాల నుంచి కూడా ఇక్కడ పోస్టుమార్టం కోసం తీసుకొచ్చేవాళ్ళు. ఈ రోజున ఆ పరిస్థితి లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు మండల ప్రజలు ఇక్కడ నూతన ఆసుపత్రి నిర్మించి పూర్వ వైభవం తీసుకురావాలని కోరారు. అనంతరం ఆసుపత్రి నిర్మాణానికి కృషి చేసిన రేగా కాంతారావు 2023 సెప్టెంబర్లో డీఎంఎఫ్టీ నిధుల ద్వారా 2,70,00,000 రూపాయల నిధులను ఆసుపత్రికి నిర్మాణానికి మంజూరు చేశారు. అంతేకాకుండా నాటి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయించారు. అనంతరం అసెంబ్లీ ఎన్నికలు నోటిఫికేషన్ రావడంతో ఆసుపత్రి పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. ఈ మండలంలో ఉన్న వారిని భద్రాచలం ఆసుపత్రి తీసుకెళ్లి పోస్టుమార్టం చేపిస్తున్నారు. దారుణమైన పరిస్థితి. ఇటీవల కాలంలో జిల్లా కలెక్టర్ గారు కూడా సందర్శించి దీని మీద సీరియస్ అయిన విషయం గుర్తు చేస్తున్నాం. మరి గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఈ ఆసుపత్రి నిర్మాణం కోసం 2 కోట్ల రూపాయల నిధులను శాంక్షన్ చేశారు. మరి కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం దాటినా కానీ ఇంతవరకు ఎటువంటి దాని మీద ఆలోచన లేకుండా ఇంతవరకు ఆసుపత్రి నిర్మాణం చేపట్టకపోవడం బాధాకరం. అదేవిధంగా రోజు కూడా ఆసుపత్రికి డాక్టర్లు కానీ సిబ్బంది కానీ వచ్చే పరిస్థితి లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి ప్రస్తుతం మారడంతో మళ్లీ ఆసుపత్రి నిర్మాణం ఊసే లేకుండా పోయింది. ఇటీవల ఈ ఆసుపత్రిని సందర్శించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఈ ఆసుపత్రిని చూసి ఆశ్చర్యపోయారు. ప్రభుత్వ ఆసుపత్రిలా లేదని, మ్యూజియంలా ఉందని అన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని ఆసుపత్రి నిర్మాణం వేగవంతం చేయాలని, అంతేగాక ఆసుపత్రికి సరిపడా వైద్యులను నియమించి అన్ని రకాల సదుపాయాలు ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. భీమేశ్వర ఆలయంలో భక్తులకు నిత్య పూజలు, కోడె మొక్కుల చెల్లింపులు, స్వామివారి కైంకర్యాలు చెల్లించుకోవడం కోసం ఏర్పాట్లు చేయాలని అధికారులు ఆదేశించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం విస్తరణపై త్వరలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నిర్వహిస్తామని కమిషనర్ తెలిపారు. రాజన్న ఆలయ అభివృద్ధి కోసం 76 కోట్లతో త్వరలో టెండర్లకు పిలుపునిస్తామని కమిషనర్ వెంకట్రావు తెలిపారు. రాజన్న ఆలయాన్ని మూసివేయడం లేదన్నారు. భీమేశ్వర ఆలయంలో ఏర్పాటు చేస్తున్న క్యూ లైన్ల పనులకు ఆయన ఈవో వినోద్ రెడ్డితో కలిసి పరిశీలించారు. గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ విప్ గారు వారితో టైం ఫిక్స్ చేసుకొని జిల్లా కలెక్టర్తో ముందుగా ఒకసారి ఈ మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని ఏ రకంగా ఫాస్ట్గా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రణాళికలు ఏ రకంగా సంసిద్ధం చేసుకోవాలి, అట్లాగే అది ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మనం ఈ టెంపుల్ని ఎక్కడ నడపాలి, ఏ రకంగా నడపాలి, దానికి కావాల్సిన వర్క్స్కి ఏ రకంగా మనం అనుమతులు ఇవ్వాలి అనేది ఒకసారి పర్సనల్గా ఇన్స్పెక్ట్ చేస్తే అవగాహన వస్తుందన్న ఉద్దేశం మీద ఎమ్మెల్యే గారితో టైం ఫిక్స్ చేసుకొని ఈరోజు రావడం జరిగింది. దీనికి జిల్లా కలెక్టర్ గారిని కూడా ఆహ్వానిస్తే వారు కూడా వస్తున్నారు. ఒకసారి టోటల్ అంతా విజిట్ చేసి ఏ రకంగా ఉంటుంది అనేది ఫైనలైజ్ చేస్తాం. అలాగే స్థపతి కూడా వచ్చున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి నేను జాయిన్ అవ్వడానికి ముందే ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఈవో అందరూ కలిసి శృంగేరిపేటను కూడా ఆల్రెడీ సందర్శించి వారి యొక్క సూచనలు కూడా స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడానికి ప్రభుత్వం అంగీకరించింది కాబట్టి త్వరలో పనులు ప్రారంభించడానికి కావాల్సిన చర్యలు, ల్యాండ్ ఎక్విజిషన్కి కావాల్సిన చర్యలు అన్నీ తీసుకోవడం జరుగుతుంది.